సింగనమల అసెంబ్లీ టికెట్ను తాను ఆశిస్తున్నానని, అందుకే రేపటి నుండి సింగనమల నియోజకవర్గం మొత్తం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారని సింగనమల జనసేన నాయకులు మురళీకృష్ణ తెలిపారు. గత ప్రభుత్వాలతో సింగనమల ప్రజలు విసిగిపోయారని తెలిపారు. అందరూ తనను ఆశీర్వదించి ఓట్లు వేసి గెలిపించాలని మురళీకృష్ణ తెలిపారు. తాను గెలిచిన తరువాత సింగనమలను అభివృద్ధి పదంలో నడిపిస్తారని తెలిపారు. ఈరోజు ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంది. అదంతా కూడా సింగనమల నియోజకవర్గం ప్రజలు గమనించాలా. ఎందుకంటే ఈ 2019 ఎన్నికల్లో స్థానికుడైన నేను జనసేన పార్టీ అభ్యర్థిగా ప్రయత్నం చేస్తున్నాను. అవకాశాలు కూడా ఉన్నాయి. నేను ఆ నియోజకవర్గం స్థానికుడిని. నార్పల మండలం సిద్ధాసర్ల గ్రామము, ప్రజెంట్ బుక్రాసముద్రం మండలంలో నివాసం ఉంటున్నాను. వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ లోకల్ లీడర్లకు కాకుండా వలస పక్షులకు ఇచ్చి నియోజకవర్గం అభివృద్ధి ఆగిపోయి కొట్టుమిట్టాడుతూ ఉంది. ఎందుకంటే నీలం సంజీవ్ రెడ్డి హయాంలో మిడ్డిపెన్నార డ్యామ్ కట్టి హెచ్ఎల్సీ కాలువకు నీళ్ళు వచ్చి సస్యశ్యామలంగా ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. కనీసం ఒక సంవత్సరానికి కూడా ఆ కాలువకు నీళ్ళు వచ్చి పంటలు పండిన సందర్భాలు లేవు. ఎందుకంటే స్థానికులు కాకపోవడం వల్లే. స్థానికులైతే ఒక బాధ్యతగా పనిచేసి ఇది చేస్తారు. కాబట్టి ఈసారి జనసేన పార్టీ నాకు అవకాశం ఇస్తూ ఉందని నేను భావిస్తున్నాను. కాబట్టి నియోజకవర్గం ప్రజలు నన్ను గుర్తించి ఓట్లేయాలని చెప్పేసి. For more updates, please subscribe 99 TV Telugu.